జై శ్రీరామ్. నేను రాయపురం మురళీకృష్ణ, హనుమాన్ శక్తిజాన సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా రాఖీ పండుగ ఉదయం జరుపుకోవాలా, మధ్యాహ్నం జరుపుకోవాలా, లేదా దానికి ఒక ముహూర్తం అనేటటువంటి విధి విధానాలు నిర్ణయం చేస్తూ సోషల్ మీడియాలో ఈరోజు అనేక రకాల అనుమానాలకు దారితీస్తున్నటువంటి విషయ రూపకంగా ఈరోజు మీ ముందుకు నేను రావడం జరిగింది. దయచేసి రాఖీ పండుగ అనగానే అక్క తమ్ముళ్ళకి, అలాగే అన్నా చెల్లెలకు ఒక అద్వితీయమైనటువంటి అనుబంధంతో కూడుకున్నటువంటి ఒక అనుబంధాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకునేటటువంటి ఆనవాయితీ పూర్వకాలం నుండి వస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాగే హిందూ ధర్మం పటిష్టంగా ఉండాలి అంటే నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం ఇరువురము కూడా కలిసి ఈ యొక్క దేశానికి రక్ష అనేటటువంటి విధి విధానాలు రూపొందించుకొని మనం ముందుకు వెళ్తున్నాం. కనుక దీన్ని దయచేసి ముహూర్తానికి ముడిపెట్టవద్దు అని చెప్పేసి విఘ్నులను పెద్దలను వేడుకుంటున్నాను. అలాగే ఏ ఒక్కరు కూడా ఇలాంటి వదంతులు నమ్మవద్దు అని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా పూర్వకంగా నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఒక గృహప్రవేశం అనుకోండి, ఒక పెళ్ళి అనుకోండి, లేదా ఒక గృహారంభం అనుకోండి, దానికి ఒక సుముహూర్తం అనేది నిర్ణయం తీసుకుంటాం. కానీ పండుగను పండగలాగానే చూడాలి. ఉగాది పండుగ సూర్యోదయ కాలంలో మనకు ఏదైతే తిథి ఉంటుందో ఆ రోజు మొత్తము కూడా అదే తిథిగా పండుగను మనం జరుపుకుంటాం. ఉదాహరణకు ఉగాది కావచ్చు, దసరా పండుగ కావచ్చు, వినాయక నవరాత్రులు కావచ్చు, దసరా నవరాత్రులు కావచ్చు, దీపావళి కావచ్చు, ఇలాంటి పండుగలు మొత్తం కూడా సూర్యోదయ కాలంలో ఉన్నటువంటి తిథిని అనుసరించి మనం పండుగను జరుపుకుంటాం. దానికి వారవర్జాలు, దుర్ముహూర్తాలు అలాంటివి చూడం. కనుక ప్రతి ఒక్కరు ఇలాంటి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించి పండుగను పండగలాగానే చూద్దాం. అనుబంధంతో కూడుకున్నటువంటి యొక్క రక్షాబంధన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. జై హింద్, జై శ్రీరామ్.